హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ముందుగా అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఎప్పుడు వీడియో ఎప్పుడు పెడుతున్నానంటే ఇంకా నాకు టైం అస్సలు కుదరట్లేదు. ఇంకా పదే పదే అదే చెప్పడం బాగోదు కదా, అర్థం చేసుకుంటారు అంతే. ఇక్కడేమో ఇంట్లో నేను బొమ్మల కొలువు పెట్టుకోవాలనేసి ఇంకా మార్నింగ్ ఏమో జస్ట్ అలా సెట్ చేసి వెళ్ళినాను షాప్కి. ఇంకా ఇదేమో ఇంట్లో అన్నమాట, దేవుని దగ్గర అది ఏమంటారు, అంకురార్పణం, అదే నవధాన్యాలు చల్లింటే మొక్కలు అలా వచ్చినాయి. ఇంకా ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఇంకా కొంచెం శారీ అంతా సెట్ చేసి ఇంకా బొమ్మల కొలువు పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంట్లో ఉన్న విగ్రహాలు ఇంకా అమ్మనేమో అట్లా సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎంత అందంగా ఉందంటే అమ్మ, అసలు రెండు కళ్ళు చాలట్లేదంటే నమ్మండి, అంత అందంగా ఉంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అట్లనే చూస్తూ ఉండిపోయినాను అనమాట. చూడండి అసలు ఆ ఫేస్లో కళ, ఆ వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా సూపర్ హైలైట్ అయిపోయిందంటే నమ్మండి, అంతా బాగుంది అసలు. ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నా నేను, అంత అందంగా ఉంది. ఎప్పుడు చీర కట్టించినా అమ్మ అట్లే ఉంటుందిలేండి, ఇంట్లో వచ్చి కూర్చున్నట్లే ఉంటుంది అనమాట. నాకైతే అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ దీపారాధన కూడా నెక్స్ట్ 3 days ఏమో పెట్టుకున్నాను, అసలు కుదరట్లేదు. ఇంకా పండగ సీజన్ కదా, ఫుల్ ఇంకా షాపుల వర్క్ ప్లస్ ఇంట్లో, అది కాక ఇంట్లో ఇంకా 9 days ఏంటి 11 days ఇంకా పూజలు, మార్నింగే గుడికి వెళ్ళడాలు, మార్నింగ్ పూజలు, డైలీ 4:30కి లేవాలి. ఇంకా తప్పదు. అసలు ఇంకా ఏ రోజు కూడా ఫోన్ తీసుకొని వీడియో తీసుకునేంత టైం అయితే లేదు ఏ రోజు కూడా. ఇంకా ఇద్దరం కలిసి చేసుకున్నా కానీ అక్కడికి అవుతుందన్నమాట. ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు జమ్మి చెట్టుకు సూర్యోదయంకి ముందే దీపం పెట్టుకుంటే మంచిదన్నమాట. సరే ఇంకా పాప కూడా ఉంది కదా, ఇద్దరం కలిసి చేసుకుందామని డైలీ 4:30కి లేగసి ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా చేసుకొని మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళేసి అక్కడ దీపం పెట్టేసి జమ్మి చెట్టుకు ఇంకా వచ్చేవాళ్ళం అనమాట. ఈ 10 days అలానే చేసినాములేండి. పండగ రోజు కూడా వెళ్ళేసి ఇంకా దీపం పెట్టేసుకొని వచ్చేసినాము. ఇంకా అందుకోసం హడావిడి అయిపోయింది, ఇంట్లో పనులన్నీ కూడా హడావిడిగా అయిపోయినాయి. కానీ పండుగ రోజు మాత్రం చాలా అంటే చాలా క్విక్గా అయిపోయింది. ఈరోజు చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను. పండుగ రోజు మాత్రం ఎందుకో అమ్మ అన్ని రోజులు కష్టపడినందుకు ఆ రోజు బాగా ఎనర్జీ ఇచ్చిందేమో అనిపించింది నాకైతే. చాలా త్వరగానే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఇదేమో ఇంకా అయితే ఇట్లా ఎన్నిసార్లు వీడియో తీసుకుంటున్నానంటే అన్నిసార్లు వీడియో తీసుకుంటున్నాను. ఇదేమో మీషోలో తెప్పించిన జడ, అమ్మకి కొత్త జడ అమ్మకే పెట్టేసినాను అనమాట. ఇంకా చూడండి అసలు ఎంత అందంగా ఉంది కదా అమ్మవారు అయితే. నాకైతే ఇంకా అసలు చెప్పలేనులేండి, అంత బాగుంది. ఇంకా ఇట్లా అన్నపూర్ణమ్మ అన్ని విగ్రహాలు ఉన్నాయిలేండి. ఇంకా అవన్నీ ఇట్లా పెట్టేసుకొని ఇంకా ఇట్లా పూజ చేసేసుకున్నాను. చెప్పండి ఎంతమందికి నేను చేసిన ఈ బొమ్మల కొలువు డెకరేషన్ రెడీ చేయడం, అమ్మవారి చీర కట్టియడం ఎట్లుంది ఏంటి అనేది నాతో అయితే కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. వెనకాల వెంకటేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ మాత్రం సూపర్ హైలైట్. అసలు ఇంకా ఆయన ఉన్నందుకే అమ్మకి కళ వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. ఇంకా పక్కన లైట్స్ కూడా మీషోలోనే తీసుకున్నానులేండి. ఇంకా బాగున్నాయి కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. చూడండి అసలు ఎంత అందంగా ఉంది కదా అమ్మవారు అయితే. ఇంట్లో వచ్చి కూర్చుందేమో అన్నట్లుంది. లాస్ట్ ఇయర్ పెట్టినాను, ఈ ఇయర్ పెట్టినాను. లాస్ట్ ఇయర్ కూడా సూపర్ ఉండింది అమ్మవారు, ఈ ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇట్లా దీపారాధన చేసేసి మార్నింగ్ టైం ఇంకా పొద్దున్నే పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇబ్బంది లేదులేండి. ఇంకా కానీ ఇంకా నిద్ర సరిపోదు కదా, అసలే మనకు లేట్ అయిపోతుంది నైట్. మార్నింగ్ త్వరగా లేవాలి, మళ్ళీ డే టైంలో పడుకునేంత టైం ఉండదు, ఫుల్ వర్క్. ఇంకా పండగ సీజను ఇంకా వద్దులేండి, ఇదే హడావిడి అయిపోయింది. కానీ ఈ 9 days అయితే గుడికి వెళ్ళేసి వస్తే చాలా మంచిదంట. ఓపిక చేసుకొని మార్నింగ్ ఈవినింగ్, ముఖ్యంగా ఈవినింగ్ వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే ఇక్కడ అన్ని గుళ్ళల్లో డెకరేషన్లు చేస్తారు సాయంత్రం పూట. అసలు ఎంత బాగుంటుందంటే ఏ గుడి చూసుకోండి అంత బాగుంటుంది. ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ షాప్లో కొంచెం తీసుకున్నానులేండి వీడియో. ఒకటి హాఫ్ శారీది అనమాట, ఇది హాఫ్ శారీ లెహంగా కుడుతున్నాను. ఇంకా ఎన్నున్నా తప్పదు కదా మనకు,
షాప్లో వర్క్ కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా అదే ఇక్కడ హాఫ్ శారీకి లంగా చేసి బ్లౌజ్ చేసేసి, ఇంకా అదే ఇక్కడ లంగాకేమో ఫ్రిల్ అయిపోయినాయి. చూడండి చాలా బాగా వచ్చింది. ఆన్లైన్లో ఏమో తీసుకున్నారంట, బాగుంది లంగా అయితే. క్లాత్ కూడా బాగుందిలేండి, మంచిగా ఇచ్చినాడు. బ్లౌజ్ ఏమో పింక్ అనుకుంటా, బార్డర్ పింక్, బ్లౌజ్ పింక్, బాగుండింది. ఇంకా ఇదైన తర్వాత మళ్ళీ ఇదేలేండి సెట్. చున్నీ కూడా అదే చూడండి. ఇది పైన బార్డర్ వచ్చేసి నడుముకు బెల్ట్ పెడుతున్నాను అనమాట. ఇంకా బెల్ట్ పైన ఆ బార్డర్ వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. అదే చెప్పిన వాళ్ళకి బార్డరీ బెల్ట్ పెడతానులేండి అని చెప్పినాను. అదే ఇక్కడ కుడుతున్నా. కానీ ఆడపిల్లలకు హాఫ్ శారీనే అందం కదా. అప్పుడు ట్రెడిషనల్గా హాఫ్ శారీ, లంగా జాకెట్, శారీ ఇవే కదా ఆడపిల్లకి అందం. ఇంకా లైనింగ్ ఏమో పాలిస్టర్ లైనింగ్ వేయమన్నారు. కాటన్ అనుకోండి చింక్ అయిపోతుంది కదా లోపల, అందుకోసం ఇంకా లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ కూడా ఫస్ట్ ఫ్రిల్ పెట్టేసుకొని ఇంకా దాన్ని కూడా అతికిచ్చేస్తానమాట. ఇంకా అట్లా మరీ ఇక పర్ఫెక్ట్ ఫ్రిల్ ఏం పెట్టాను లైనింగ్, ఎందుకంటే లోపల ఉంటుంది కదా. మనం జస్ట్ ఎంత నడుము కావాలనేది చూసుకొని ఇంకా అట్లా పెట్టేస్తాను ఫ్రిల్ అయితే. ఇంకా అదే ఇక్కడ ఇంకా అది పెట్టేసుకొని ఇంకా వెంటనే ఫాస్ట్గా ముందు లైనింగ్ అతికించిన తర్వాత బెల్ట్ పెట్టేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. బయటికి ఆ స్టిచెస్ అనేది జాయింట్ అనేది కనిపించదు కదా. మళ్ళీ బెల్ట్ పెట్టినాక లైనింగ్ పెడితే కనిపిస్తుంది. సో నేనైతే ఇలానే చేస్తాను. ఎంతమందికి ఇట్లా చేయడం టైలర్స్ ఉంటారు కదా, తెలుస్తుంది అనేసి చూపిస్తున్నాను. ఎంతమందికి ఇట్లా అలవాటు ఉందనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. సరిపోకుంటే ఇక్కడ తీసి మళ్ళీ చిన్న ఫ్రిల్ పెడుతున్నాను అనమాట, అడ్జస్ట్ చేసుకోవడం. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.